హలో అండి, వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్కి. ఒకసారి మన గూగుల్ మ్యాప్లో చూద్దాం. మనం చూడబోయే ప్రాపర్టీ సైబర్ టవర్కి ఎంత డిస్టెన్స్లో ఉందో. సో నేనైతే ఒక బ్లూ కలర్ లైన్ అయితే వేసుకున్నాను. సో మీరు చూడొచ్చు ఆ లైన్ ఎలాగా మనకు ట్రావెల్ అయ్యి మన సైట్కి అనేది తీసుకెళ్ళిందని. సైబర్ టవర్ దగ్గర నుంచి జెయింట్కి వెళ్ళే రూట్లో మనకు ఫ్లైఓవర్ కింద ఒక రైట్ వస్తుందన్నమాట. అక్కడ రైట్ తీసుకొని మనం కొంచెం ఒక 200 మీటర్స్ వెళ్ళిన తర్వాత మనకు ఒక లెఫ్ట్ వస్తుందన్నమాట. ఆ లెఫ్ట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడే కనిపించేదే మన లొకేషన్ అన్నమాట. సో ఈ లొకేషన్ మీకు ఇప్పుడు గూగుల్ మ్యాప్లో క్లియర్గా చూపించాను కదా. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదే అండి ఆ ప్రాజెక్ట్, ఇందాక మీకు మ్యాప్లో చూపించాను కదా. సో ఇది టోటల్గా మనకు 4000 స్క్వేర్ యార్డ్లో 2 బ్లాక్స్ వస్తున్నాయండి. ఒకటి కంప్లీట్గా 2 BHK అండ్ ఇంకోటి కంప్లీట్గా 3 BHK. మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న బ్లాక్ అంతా కూడా మనకు 2 BHK బ్లాక్ అనమాట. అండ్ రైట్ సైడ్లో ఉన్నదంతా కూడా 3 BHK బ్లాక్ అనమాట. సో ఇప్పుడు మనకు 2 BHKలో చూసుకున్నట్టయితే 2 ఆప్షన్స్ ఇచ్చారండి వాళ్ళు. ఒకటి మనకు 1540 SFT అండ్ ఇంకోటి 1205 SFT. అదే మనం 3 BHK తీసుకున్నట్టయితే మనకు 1945 SFT అండ్ ఇంకోటి 1745 SFT అనమాట. సో మనకు 2 BHKలో వచ్చేసి మనకు పర్ ఫ్లోర్ 9 ఫ్లాట్స్ వస్తాయి అండ్ కార్నర్ ఫ్లాట్లో వచ్చేసి మనకు 1540 SFT అనమాట. మిడిల్లో వచ్చేటి అన్నీ కూడా 1205 SFT అనమాట. అదే మనం 3 BHK తీసుకున్నట్టయితే మనకు పర్ ఫ్లోర్ 5 ఫ్లాట్స్ వస్తాయి. కార్నర్ ఫ్లాట్లో 4 వచ్చేసి కూడా మనకి 1945 SFTలు, మిడిల్లో ఒకటి ఉంటుంది, అది 1745 SFT అనమాట. సో ఇది వచ్చేసి మనకు 60 ఫీట్ రోడ్డు. సో ఈ రోడ్ అనేది మనకి ఎలా వెళ్తుందని అంటే, ఇప్పుడు నియర్లీ ఇప్పుడు ఈ కార్ వచ్చింది కదా, ఈ కార్ వచ్చిన వే నుంచి అటు బ్యాక్ సైడ్ నుంచి మీకు కనిపిస్తుంది కదా, అక్కడ లాంగ్ మీకు వచ్చేసి అక్కడ మనకు నియర్ బై అక్కడ ఉంది కదా. సో అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు అక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటే మనకు బోరబండ సిగ్నల్ వస్తుందన్నమాట. మాదాపూర్ 100 ఫీట్ రోడ్కు టచ్ అయ్యేలాంటిది. సో అక్కడికి కనెక్ట్ అవుతుందన్నమాట. అండ్ మన వెంచర్కి వచ్చేసి టోటల్గా 3 రోడ్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో ఇప్పుడు మీకు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి 60 ఫీట్ రోడ్ అనమాట, అంటే కొంచెం బిగ్ రోడ్డు. అండ్ మనకు వచ్చేసి ఇంకొకటి 40 ఫీట్ రోడ్డు ఉందన్నమాట దీనికి. సో అది కూడా ఒకసారి మనం చూద్దాం. సో ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఇప్పుడు ప్రజెంట్ రోడ్ లేదు, బట్ ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయేసరికి మనకు రోడ్ అనేది వచ్చేస్తుంది. సో ఇవన్నీ మనకి ఇప్పుడు ఈ కాంపౌండ్ వాల్ అనేది మీకు ఎక్కడి వరకు వస్తుందని అంటే, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు రేకులతో, బ్లూ కలర్ రేకులతో మీకు ఒక వాల్ లాగా ఫ్రేమ్ చేశారు కదా. సో అదే వచ్చేసి కాంపౌండ్ వాల్ అనమాట. ఇవన్నీ మీకు ఈ 40 ఫీట్ రోడ్ కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం అన్నీ కూడా మీకు బాల్కనీస్ అనమాట. ఈ బయటికి కనిపించే ఫ్రేమ్స్ అన్నీ కూడా బాల్కనీకి సంబంధించినవే. సో మీకు వెంటిలేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇది అవుట్ సైడ్ వ్యూ, ఇది టోటల్గా మీకు. సో ఈ సైడ్కి ఇంకొక రోడ్డు ఉందండి, 40 ఫీట్ రోడ్డు. సో అది కూడా మనం చూద్దాం. సో ఇంకొక రోడ్డు వచ్చేసి మనకు ఇది కూడా 40 ఫీట్ రోడ్డే. ఇది కూడా 40 ఫీట్ రోడ్డే అనమాట. సో మీకు టోటల్గా వచ్చేసి ఇప్పుడు ఈ సైట్కి వచ్చేసి మీకు 3 రోడ్స్ అండి. సో మీరు ఎటు చూసుకున్నా కూడా వెంటిలేషన్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్రేమ్స్ అన్నీ కూడా మీకు బాల్కనీసే. సో మనకు టోటల్గా ఇది ఏంటంటే కన్స్ట్రక్షన్ అంతా కూడా వెంటిలేషన్ ప్రకారం వీళ్ళు బాగా ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు. సో అందుకే వీళ్ళు కన్స్ట్రక్షన్ కూడా మనం చూసినట్టయితే చాలా బాగుంది అసలు. సో ఇప్పుడు మనం వచ్చేసి మనం 2 BHK బ్లాక్ ఒకసారి కంప్లీట్గా మనం చూసి తర్వాత నెక్స్ట్ 3 BHK బ్లాక్ వెళ్దాం. సో ప్రస్తుతానికైతే వీళ్ళు ఇంకా మనం వెళ్ళడానికి 2 వేలు అయితే పెట్టారు. ఒకటి 2 BHKకి వెళ్ళడానికి ఒక వే పెట్టారు, అంటే ఎలా వెళ్ళినా కూడా కలుస్తుంది అనుకోండి. సో ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి స్టిల్ట్ అన్నమాట ఇది టోటల్గా. సో ఇది కూడా కార్ పార్కింగ్ కిందకే వస్తుంది మీకు. సో టోటల్గా 2 కార్ పార్కింగ్స్ అనమాట. ఒకటి గ్రౌండ్ ఫ్లోర్లో, ఒకటి సెల్లార్ ఉంది దీనికి, ఇంకోటి సెల్లార్ ప్లస్ స్టిల్ట్ అనమాట. ఒకసారి చూద్దాం మనం సెల్లార్లోకి వెళ్ళి. ఇది సెల్లార్ అన్నమాట. మీకు సెల్లార్లో నుంచి కూడా స్టెప్స్ ఉంటాయి, అంటే ఎక్కడైనా ఇస్తారు. సో అవి కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇది సెల్లార్ అండి టోటల్గా. ఇదంతా కూడా కార్ పార్కింగ్ కోసమే మనకి.
యా మనం ఇందాక సెల్లార్ స్టిల్ట్ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం బ్లాక్లోకి వెళ్ళిపోదాం. 2 BHK బ్లాక్ కంప్లీట్గా మనం విజిట్ చేద్దాం. సో టోటల్గా ఎన్ని బ్లాక్లు వస్తున్నాయి, ఎన్ని ఫ్లోర్కి ఎన్ని మనకు ఫ్లాట్స్ వస్తున్నాయి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇటు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకు 2 BHK అదే, రెండు కాంబినేషన్లోనే ఉంటాయి. సో మన 2 BHK బ్లాక్. సో ఇలా కూడా వెళ్ళొచ్చు, బట్ మనం ఇలా వెళ్దాం. యా ఇవి వచ్చేసి మనకు లిఫ్ట్ ఏరియా అండి. ఈ రెండు కూడా చాలా పెద్దగా ఉన్నాయి లిఫ్ట్ ఏరియా. నార్మల్గా అయితే లైక్ ఇంత పెద్దగా ఇవ్వరు బయట, బట్ వీళ్ళు ఏంటంటే ప్రాపర్గా HMD నామ్స్ ఫాలో అవుతూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి మనకి లిఫ్ట్ ఏరియా అనేది చాలా బాగా ఇస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, సెల్లార్ నుంచి కూడా మనకు లిఫ్ట్ ఉంది. అంటే సెల్లార్లో కూడా కార్ పార్కింగ్ చేసుకొని మనం డైరెక్ట్ పైకి వచ్చేలాగా ఉంటుంది. యా ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కుదాం, ఎందుకంటే మనకు ఎలాగో లిఫ్ట్ ఉండదు కదా ఇప్పుడు. చాలా వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఒకటి ఫస్ట్ ఫ్లోరే విజిట్ చేద్దామండి, ఎందుకంటే ఇప్పుడు మీకు వీళ్ళ ప్లానింగ్స్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి అన్నమాట. అంటే మనకు డిఫరెంట్గా కాకుండా అన్ని ఫ్లోర్లో ఒకటే ప్లానింగ్స్ ఉన్నాయి. సో అందుకని సో ఇది లిఫ్ట్ ఏరియా 1540 SFT ఈస్ట్ ఫేసింగ్. ఫస్ట్ ఇది 1540 SFT అండి. సో ఇది వచ్చేసి మనకు డోరు, అండ్ ఇది ఒకటి వచ్చేసి మనకు విండో. సో ఇక్కడ వచ్చేసి మీకు స్లైడ్స్ వస్తుంది అంటున్నారు, అంటే లైక్ బిగ్ స్లైడ్స్ ఇలా ఓపెన్ చేసేలాగా. సో ఇది టోటల్గా మనకు హాల్ అన్నమాట. ఇదంతా కూడా హాల్ మనకి. ఇది 1540 SFT. అండ్ లైక్ ఇక్కడ మనకు ఒక గ్రిల్ వస్తుంది అనమాట. దీనికి ఈ వాల్కు టచ్ అయ్యేలాగా ఒకటి గ్రిల్ వస్తుంది, లైక్ మిర్రర్ లాంటి గ్రిల్. అండ్ తర్వాత ఇది వచ్చేసి మీకు పూజ గది. సో ఇదంతా కూడా మీకు హాలు, అండ్ మీకు అది కిచెన్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే మీకు ఇది కనిపిస్తుందో ఇది కిచెను ప్లస్ అది యూటిలిటీ. ఇది యూటిలిటీ ఏరియా. సో ఇది వచ్చేసి మీకు ఫ్లాట్కి మధ్య 6 feet డిస్టెన్స్ అండి. సో ఇది ఎవరు వాడడానికి ఉండదు, జస్ట్ లైక్ వెంటిలేషన్ పర్పస్లో ఇది ఇలా ఓపెన్గా ఉంటుందన్నమాట. ఇలా పైకి చూసినట్టయితే మనకంతా కూడా ఇది ఎవరు యూజ్ చేయడానికి లేదు. ఇక్కడ వాల్ వచ్చేసింది కదా, అక్కడ కూడా ఒక వాల్ వచ్చేస్తుంది అన్నమాట అలాగా. సో ఇది కిచెన్ అండి, ఇది 1540 SFT ఇది. సో విల్ గో మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ అండ్ టాయిలెట్. అండ్ ఇక్కడ ఒకటి మనకు బ్యూటిఫుల్ బిగ్ మీద విండో ఇచ్చారన్నమాట. అండ్ మీకు చూస్తున్నారు కదా, ఇప్పుడు కన్స్ట్రక్షన్ జస్ట్ బిగ్ వర్క్ చేసినా కూడా మనకు లైటింగ్ అనేది ఎంత వస్తుంది అనేది. అండ్ ఇది ఒకటి కామన్ వాష్రూమ్ అండి. అండ్ తర్వాత ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. బెడ్రూము ఒకటి మనకు వచ్చేసి విండో, అండ్ మాకు ఇంకో డోర్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం అనేది ఇలా వచ్చేస్తే బాల్కనీ అనేది మీకు సరౌండింగ్ ఉంటుందన్నమాట. లైక్ మీరు అక్కడ మీ ఫ్లాట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలెడితే ఇక్కడ నుంచి మీరు మీ ఫ్లాట్ సరౌండింగ్ ఎల్ షేప్లో మీకు విండో అనేది మన బాల్కనీ అనేది వస్తుంది. అండ్ ఈ బాల్కనీ అనేది మళ్ళీ మీకు హాల్లో టచ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ 1540 SFT ఫ్లాట్ అన్నమాట. చాలా బాగుందండి. వెంటిలేషన్ ఒకసారి మీరు చూసినట్టయితే వ్యూ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగుంటుంది. అండ్ మీకు కంప్లీట్గా పూర్తయి ఈ ఫ్లాట్ మీకు కలర్స్ అవన్నీ అయిపోయి ఒకసారి మీరు చూసినట్టయితే అప్పుడు ఫుల్ లైటింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే వైట్ వచ్చేసిన తర్వాత రిఫ్లెక్షన్ అనేది పడి ఇంకా మనకు బ్రైట్నెస్ అనేది ఎక్కువ వస్తుంది ఇంట్లోకి. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. సో ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం. సేమ్ ఇది కూడా SFT సేమ్ అండి, 1540 SFT. సో ఇక్కడ ఒకటి మనకు సో ఇది వచ్చేసి మనకు హాల్ అన్నమాట, లివింగ్ రూమ్ ఫస్ట్. సో ఇక్కడ నుంచి మనకు ఒక బాల్కనీకి ఒక ఆప్షన్ ఇచ్చారు. సో ఇది కూడా సేమ్ సరౌండింగ్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ లోపల ఒకసారి చూద్దాం. ఇది లివింగ్ రూము.
లివింగ్ రూమ్ పక్కనే కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, తర్వాత ప్లాన్ చేసుకోవడానికి ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అనమాట ఇది టోటల్గా. అండ్ మనకు ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అనమాట. కిచెన్ ప్లస్ మనకు యూటిలిటీ ఉంటుందన్నమాట. ఇది యూటిలిటీ. సో మీకు చూడండి లైటింగ్ ఎంత బాగుంది అసలు. డైనింగ్ ఏరియా అది, కిచెన్ ఇది. సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇంకోటి ఇది ఒక బెడ్రూము. సో వీళ్ళకి ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఈ ప్లానింగ్ చాలా బాగుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళకు బాల్కనీ. ఇక్కడ మనకు ఒక స్లైడ్ వచ్చిన తర్వాత సో చూడొచ్చు మీ వీళ్ళకి ఎంత బాగుంటుందంటే అసలు ఇంకా సన్ కానీ లేదంటే లైటింగ్ కానీ ఆల్మోస్ట్ అన్నిటికీ మంచి వెంటిలేషన్ ఉంటుంది. బట్ ఇంకా దీనికి కొంచెం బెటర్గా ఉంది, ఇంకా చాలా బాగుంది ఇది. చూడొచ్చు ఇప్పుడు దీనికి కూడా మనకు సరౌండింగ్ అనేది ఎల్ షేప్లో అనేది మనకు బాల్కనీ ఉంటుంది. సో బాల్కనీ మనకు టోటల్గా మళ్ళీ మనకు అక్కడికి టచ్ అవుతుంది, మళ్ళీ మనకు హాల్లోకి టచ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1540 SFT. సో ఇప్పుడు మనం 2 ఆప్షన్స్ అని చెప్పాను కదా, ఇంకొకటి 1205 SFT ఫ్లాట్ కూడా ఉందని చెప్పాను కదా. సో అది కూడా ఒకసారి చూద్దాం మనం. వెస్ట్ ఫేసింగ్ 1205 SFT. యా, హాల్, లివింగ్ రూము సేమ్, కామన్ వాష్రూమ్ విత్ ఇక్కడ మనకు చేసుకోవడానికి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. దిస్ ఇస్ డైనింగ్ ఏరియా. దిస్ ఈజ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట విత్ అటాచ్ వాష్రూమ్. చూడండి ఎంత వెంటిలేషన్ ఉంది అసలు, మామూలుగా లేదు అసలు. ఇది వచ్చేసి మన కిచెను ప్లస్ యూటిలిటీ. ఇది వచ్చేసి మనకు సో బాల్కనీ అనేది ఇట్లా సరౌండింగ్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు 1205 SFTకి మనకు సరౌండింగ్ అనేది రాదనమాట బాల్కనీ. ఇప్పుడు మనకు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వాల్ వచ్చేస్తుంది అనమాట, కొంతవరకు వాల్ వచ్చేస్తుంది ఇక్కడ వరకు. సో వీళ్ళకి కూడా వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది, లైటింగ్ కానీ అంతా. సో 1540 SFTకి 1205 SFTకి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ బాల్కనీ అనేది దానికి పెద్దగా వస్తుంది, దీని బాల్కనీ అనేది చిన్నగా వస్తుంది, అంతే డిఫరెన్స్. బట్ లైటింగ్ పర్పస్ అయితే రెండు కూడా అదిరిపోయినాయి. ఇప్పుడు మనకు వెస్ట్ ఫేసింగ్ 1205 SFT చూపించాను కదా, ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ 1205 SFT మనం చూద్దాం. సో ఇది మీకు వచ్చేసి లివింగ్ రూము. ఇది వచ్చేసి మీకు కిచెను ప్లస్ యూటిలిటీ. ఇది వచ్చేసి ఒకటి కామన్ వాష్రూము. ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్ వాష్రూమ్ అనమాట. ఇదొకటి పూజ గది అండి ఇది మీకు. అండ్ తర్వాత ఇదొక బెడ్రూము. ఇది వచ్చేసి మీకు బాల్కనీ. సో ఇక్కడ ఒక వాల్ వచ్చేస్తుంది ఈ నుండి ఇటుకి ఇట్లా కొంతవరకు. దాని తర్వాత మీకు ఇది బాల్కనీ ఆడి వరకు వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఈ ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది కదండి, ఇది 3 BHKలో మనకు వదిలేసిన ఓపెన్ ప్లేస్ అనమాట. సో అక్కడ ఏంటంటే లైట్ చిన్నగా పిల్లలు ఆడుకోవడానికి లేదంటే పెద్దవాళ్ళు కూర్చోవడానికి ఒక ప్లాన్ చేస్తున్నారు, అది చేసుకోవచ్చు అనమాట. సో ఇదేనండి, వీళ్ళకి కూడా మళ్ళీ ఒక స్టెప్స్ ఇచ్చారు. వీళ్ళకి స్టెప్స్ ఇచ్చారు ఇక్కడ ఎక్స్ట్రా. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ 1540 SFT. లివింగ్ రూము, డైనింగ్ ఏరియా, ఇదంతా డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి కామన్ వాష్రూము, ఇక్కడ హ్యాండ్ వాషు. ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్ వాష్రూమ్ అండ్ అది. ఇది వచ్చేసి కిచెన్ అండి.
కిచెన్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు యూటిలిటీ ఇచ్చారనమాట. ఇది యూటిలిటీ ఇచ్చారు ఇక్కడ మీకు. ఇది వచ్చేసి అటు సైడ్ నుంచి మీకు ఓపెన్ ఉన్నట్టుంది యాక్చువల్గా. చూద్దాం. ఇది వచ్చేసి మీకు బాల్కనీకి ఇంకో ఎంట్రన్స్ అనమాట. సో ఇది బాల్కనీ, ఇది ఇంకో బెడ్రూమ్. ప్లానింగ్ చాలా బాగుందండి యాక్చువల్గా ఇది ఇల్లే. సో ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ 1540. ఇది కొంచెం ప్లాన్ చేంజ్ ఉంది, అంటే ఫ్రంట్ సైడ్ ఉన్న వాటికి బ్యాక్ సైడ్ ఉన్న వాటికి. ఇది హాల్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది అండ్ కిచెన్ కూడా కొంచెం పెద్దగా ఉంది. ఇది ప్లానింగ్ కొంచెం చేంజ్ ఉంది. సో ఇది యూటిలిటీ, ఇటు నుంచి వెళ్ళడానికి చిన్న బాల్కనీ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అది పూజ గది అనమాట. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అనమాట. లైటింగ్ చూడండి ఎలా కొడుతుంది అసలు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్కి ఆల్మోస్ట్ మీకు 2 BHK అయినా 3 BHK అయినా అటాచ్ వాష్రూమ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయిలేండి. ఇది పూజ గది, ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇంకో బెడ్రూము. ఇది వచ్చేసి మీకు హాల్. సో ఈ హాల్ అనేది మీకు ఆల్మోస్ట్ చెప్పాను కదా, సరౌండింగ్ అంతా వచ్చేస్తుంది. ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట, యూజ్ చేసుకోవచ్చు. అక్కడ వరకు యూటిలిటీ వస్తుంది. సో వీళ్ళకి కూడా వెంటిలేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఫ్యూచర్లో ఈ ల్యాండ్ వీళ్ళది కాదు, వేరే ఎవరిదో. బట్ ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ పొద్దున వచ్చినా కూడా మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే మనకి వాళ్ళకి డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువనే ఉంది మన వాళ్ళకి వాళ్ళకి వచ్చే కన్స్ట్రక్షన్కి. సో వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది, ప్రాబ్లం అనేది రాదు. సో ఇప్పుడు కనిపిస్తుంది కదండి, ఇది మొత్తం 3 BHK. మనం అది కూడా ఒకసారి విజిట్ చేద్దాం తప్పకుండా. ఇప్పుడే చూపిస్తాను అది కూడా మీకు, ఓకేనా. సో నేను ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్లోనే ఎందుకు చూపించాను అని అంటే, ఫస్ట్ ఫ్లోర్లో బిర్క్ వర్క్ అయింది కాబట్టి మీకు పార్టీషన్స్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయని చూపించాను. ఫస్ట్ ఫ్లోర్లో ఏవైతే ప్లానింగ్స్ ఉన్నాయో మీకు 7th ఫ్లోర్ వరకు కూడా సేమ్ ప్లానింగ్ అనమాట. సో ఇంకా అందుకే మనం ఇంకా పైకి వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి అని ఫస్ట్ ఫ్లోర్లోనే మీకు చూపించేశాను. ఇది వచ్చేసి లిఫ్ట్ ఏరియా అండి. మనం యాక్చువల్గా అయితే అక్కడ నుంచి ఇలా వచ్చేయచ్చు, కాకపోతే నేను ఫ్రంట్ అలా చుట్టూ తిరిగేసి వచ్చాను. ఇది వచ్చేసి లిఫ్ట్ ఏరియా. సో దానికి ఎలాగ ఇచ్చారో దేనికి కూడా చాలా పెద్దగానే ఇచ్చారు లిఫ్ట్ ఏరియా. సో స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోదాం ప్రస్తుతానికి, వేరే ఛాన్స్ ఏం లేదు మనకి. దెన్ స్టెప్స్. సో ఇందులో కూడా నేను ఫస్ట్ ఫ్లోరే ఒకటే చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు మనకు అన్ని ప్లానింగ్స్ అన్నీ ఒకటే కాబట్టి ఒక ఫ్లోర్లో మీకు ప్లానింగ్ చూపించేస్తే ఆల్మోస్ట్ సరిపోతుంది కాబట్టి. సో దిస్ ఈజ్ మనం కింద స్టిల్ట్లో మనం లిఫ్ట్ ఎక్కితే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లోకి మనం వచ్చేస్తున్నట్టు. సో 3 BHKలో ఏంటంటే మీకు పర్ ఫ్లోర్ 5 ఫ్లాట్స్ వస్తాయండి. మీకు కార్నర్ ఫ్లాట్లు 4 వస్తాయి, 1945 SFT. మిడిల్లో ఒక ఫ్లాట్ వస్తుంది, అదే 1745 SFT అనమాట. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ 1940 SFT అనమాట. వెళ్ళిపోదాం లోపలికి. ఓ చాలా పెద్దగా ఉంది కదా. ఇది వచ్చేసి టోటల్గా మీకు ఈ ఏరియా అంతా కూడా మీకు లివింగ్ రూము, మళ్ళీ తర్వాత అక్కడ వచ్చేసి మీకు మన డైనింగ్ ఏరియా అనమాట. అదంతా చాలా పెద్దగా ఉంటుంది, మీకు వీడియోలో చాలా చిన్నగా కనిపించినప్పటికీ. సో ఇది మనకు వచ్చేసి కిచెన్ అన్నమాట. కిచెన్ ప్లస్ యూటిలిటీ. సో మనకు సేమ్ దానిలాగానే దీనికి కూడా మనకి ఫ్లాట్కి మధ్య 6 feet డిస్టెన్స్ అనమాట. ఇక్కడ ఒక వాల్ వచ్చేస్తుంది, లైట్ అక్కడ కూడా ఒక వాల్ వచ్చేస్తుంది. అంటే యూజ్ చేయడానికి ఎవరు ఉండరు, అంటే యూజ్ చేయడానికి పాసిబుల్ అవ్వదు, జస్ట్ వెంటిలేషన్కి వదిలేస్తారు అంతే. ఇది ఒకటి గెస్ట్ బెడ్రూమ్ అండి. తర్వాత ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్, ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ ఇది. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్, చాలా బిగ్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్. ఇది టోటల్గా 3 BHK కదా. ఇది ఒకటి విత్ అటాచ్ వాష్రూము, ఇది ఒక బెడ్రూము.
సో ఇక్కడ నుంచి మీకు ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చారు అండ్ మీకు ఇంకో విండో ఇచ్చారు ఇక్కడ. సో దీనికి కూడా మీకు మీ ఫ్లాట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మీకు బాల్కనీ అనేది ఇంకా మీకు చివరి వరకు ఉంటుందన్నమాట. అంటే లైక్ ఎల్ షేప్లో మళ్ళీ మీకు హాల్లో టచ్ అవుతుంది బాల్కనీ, మళ్ళీ మీకు హాల్లో టచ్ అవుతుంది. సో మీరు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ ఎంత బాగుంటుందంటే ఇప్పుడు బాల్కనీలో మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, ఇంకా మీరు ఫ్లోరింగ్ పెరిగే కొద్దీ మీకు వెంటిలేషన్ కానీ లేదంటే వ్యూ కానీ మారిపోతుంది అనమాట. సో అది ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ చూద్దాం. సో వెస్ట్ ఫేసింగ్ కూడా 1945 ఎస్ఎఫ్టీ. మీకు ఇది లివింగ్ రూము, ఇదొకటి మనకు విండో ఇచ్చారు. అండ్ ఇలా వెళ్ళిపోయినట్టయితే లెఫ్ట్ సైడ్ ఒకటి గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారండి. గెస్ట్ బెడ్రూమ్ నుంచి కూడా మనకు ఒకటి మనకు ఒక డోర్ ఇచ్చారన్నమాట. సో ఇది వచ్చేసి మీకు డైనింగ్ ఏరియా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. తర్వాత ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఇది అంటే మీరు ఎలాగైనా ప్లాన్ చేసుకోవచ్చు, బట్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇది వచ్చేసి యూటిలిటీ ఇది. సో ఇది టోటల్గా మీకు ఇప్పుడు మనకు డైనింగ్ ఏరియా ఇక్కడ నుంచి ఇలా మనకు దీనికి కూడా సేమ్ మనకు బాల్కనీ అనేది ఎల్ షేప్లో వచ్చేస్తుంది. మళ్ళీ మీకు హాల్లో ఇక్కడ మళ్ళీ మీ గెస్ట్ రూమ్లో మీకు టచ్ అవుతుంది అన్నమాట. ప్లానింగ్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. అండ్ వీళ్ళు రెడ్ బ్రిక్ కూడా వాడుతున్నారు కాబట్టి ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కన్స్ట్రక్షన్ ఇది. సో ఇప్పుడు మనం 1745 ఎస్ఎఫ్టీకి వెళ్దాం. సో ఆ ఎస్ఎఫ్టీకి వెళ్ళే ముందు ఒకసారి మనం ఈ ఓపెన్ ప్లేస్ ఒకటి వదిలేరు కదా, సో అది కూడా ఒకసారి మనం చూసేసుకుందాం. వావ్, వ్యూ నిజంగా చాలా బాగుంది. సో మన కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే మనకు వ్యూ ఎంత బాగుందనంటే రేపు పొద్దున కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కలర్స్ కానీ అపియరెన్స్లో చాలా బాగా కనిపిస్తుంది. చాలా పెద్దగా వదిలేరండి వీళ్ళు. ఇది లిఫ్ట్ ఏరియా, ఇది కనిపించే రెండు ఉన్నాయి కదా లిఫ్ట్ ఏరియా. మీకు లోపలికి వెళ్ళండి, వేలు ఇక్కడ వాల్ వచ్చేస్తున్న తర్వాత, బట్ ఇదంతా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. 1945 ఎస్ఎఫ్టీ చూసాం కదా, ఇప్పుడు 1745 ఎస్ఎఫ్టీ చూద్దాం. సో దిస్ ఈజ్ 1745 ఎస్ఎఫ్టీ. లివింగ్ రూము ఇదంతా. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కిచెను, తర్వాత యూటిలిటీ. నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ఒకటి గెస్ట్ బెడ్రూమ్ అనమాట ఇది. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్ వాష్రూము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ తర్వాత ఇది ఇంకో బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ బాల్కనీకి మీకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వాల్ వచ్చేస్తుంది కొంతవరకు. సో మీరు వ్యూ చూడొచ్చు. మీకు వెంటిలేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఫ్యూచర్లో మళ్ళీ ఇది క్లోజ్ అయ్యేలాంటివి ఉండదు, ఎందుకంటే మనకు రోడ్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక వాల్ కనిపిస్తుంది కదా, సో ఇదే మనకు నెక్స్ట్ వచ్చే మన వాల్ అన్నమాట, ఆ ప్లేస్లోనే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు మిడిల్లో ఫ్లాట్ కాబట్టి మనకు ఎల్ షేప్లో మనకు బాల్కనీ అనేది రాదు. సో విల్ గో ఫర్ బ్యాక్ సైడ్ ఉన్న 1945 ఒకసారి మనం విజిట్ చేద్దాం. యా, ఇవి రోడ్కి బ్యాక్ సైడ్ ఉండే ఫ్లాట్స్ అన్నమాట. ఇవి 1945 ఎస్ఎఫ్టీ ఇవి కూడా. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు, ఇది వచ్చేసి మనకు లివింగ్ రూము ఇదంతా కూడా. తర్వాత ఇక్కడ నుంచి ఇలా వెళ్తే మనకి ఒక బెడ్రూమ్ ఉంది, గెస్ట్ బెడ్రూమ్ ఇది. అండ్ తర్వాత మనకు ఇదొకటి వచ్చేసి కామన్ వాష్రూమ్ అన్నమాట. ఇది వచ్చేసి పూజ గదండి. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూము విత్ అటాచ్ వాష్రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఒక డోరు. అండ్ ఇక్కడ నుంచి మనకు బాల్కనీ అనేది సో సరౌండ్ అక్కడి వరకు ఉంటుందన్నమాట. ఆ ట్యాంక్ ఉంది కదా అక్కడ వరకు మనకు అది ఉంటుంది. ట్యాంక్ వరకు మనకి
బాల్కనీ అనమాట. అక్కడ నుంచి కూడా టచ్ అయ్యేది, బట్ అక్కడ మనకు యూటిలిటీ వస్తుంది కాబట్టి ఆడ వరకే పెట్టారు. సో ఇదంతా డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెను. ఇది వచ్చేసి మనకు యూటిలిటీ చాలా బాగా ఇచ్చారు. సో ఇక్కడ మనం అనుకున్నాం కదా ట్యాంక్ అని చెప్పేసి ఇందాక. సో ఇది కాల్పేయకుండా కొంచెం గ్యాప్ యూటిలిటీ కోసం అది బ్లాక్ చేశారు అది. సో ఇది కనిపించేది మీకు మళ్ళీ బాల్కనీ అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు బాల్కనీ అనేది మన ఫ్లాట్ ఎండింగ్ వరకు ఉంటుందన్నమాట. అండ్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించలేదు కదా, దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి. సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అండ్ మీకు ఇప్పుడు సో ప్రాజెక్ట్ అయితే ఇది చాలా బాగుంది, మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, సెట్ బ్యాక్స్ అన్నీ వదిలేసి అన్నీ. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి 1945 ఈస్ట్ ఫేసింగ్ చూద్దాం. దిస్ ఇస్ 1945 ఈస్ట్ ఫేసింగ్. ఇది మనకు లివింగ్ ఏరియా. తర్వాత ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ప్లస్ మనకు డైనింగ్ ఏరియా. సో అక్కడ వచ్చేసి మీకు యూటిలిటీ. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ అనేది మీకు సరౌండింగ్ వస్తుంది దీనికి, అది కూడా చూద్దాం. బట్ ఇది ఒకటి మనకు గెస్ట్ బెడ్రూమ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కామన్ వాష్రూమ్ మనకి. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ విత్ అటాచ్. ఇది టోటల్ 3 BHK కదా, సో అందుకే 3. ఇది వచ్చేసి మనకి వాల్ ఆల్రెడీ ఇచ్చేసారు, ఇలా వస్తుందన్నమాట. ఈ రేంజ్లో వస్తుంది అన్నిటికీ కూడా వాల్. సో ఇది మనకు బాల్కనీ. గాలి అయితే చాలా బాగా వస్తుంది ఈ ఏరియాలో, చెట్లు కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాయి ఇక్కడ. సో మళ్ళీ మీకు డైనింగ్ ఏరియాలో మీకు టచ్ అవుతుంది. సో ఇదండి. సో మనము ఫస్ట్ ఫ్లోర్ ఒకటి చూసాం కదా, సో అన్ని ఫ్లోర్లు అలానే ఉంటాయన్నమాట. సో ఇది ఈ ప్రాజెక్ట్ గురించిన డీటెయిల్స్. సో ఇందాక మీకు చూపించాను కదా 2 BHKలు 3 BHKలు మీకు ఎలా వస్తున్నాయి, ప్లానింగ్స్ ఏంటనేది. సో ఒకసారి మనం టోటల్గా దీని ఎలివేషన్ చూద్దాం, అంటే రేపు పొద్దున కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటాయి ఏంటనేది. సో చూసారు కదా ఎలివేషన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఎవరు మిస్ చేసుకోకండి, ఎందుకంటే మాదాపూర్ లాంటి ఒక ఏరియాలో ఇంత తక్కువ ప్రైస్కి దొరకడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే 2 BHK మీరు ఇప్పుడు దీంట్లో తీసుకున్నారనుకోండి, మీకు అండర్ 50 lakhs లోపే విత్ కార్ పార్కింగ్ తోటి వచ్చేస్తుంది. అదే 3 BHK తీసుకుంటే 70 lakhs లోపే మీకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇదొక బెస్ట్ మీకు ప్లస్ పాయింట్ అనమాట ఈ ఏరియాలో. మీరు ఈ ఏరియాలో ఎంక్వైరీ చేయండి పర్ ఎస్ఎఫ్టీ ఎలా ఉందని. 7,000 నుంచి 12,000 దాకా ఉంది పర్ ఎస్ఎఫ్టీ అనేది. బట్ మన ప్రైస్ వచ్చేసి 4,200 అలా ఉంది. బట్ ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి ఎనీ టైం. సో నేను మీకు కాంటాక్ట్లోకి వస్తాను, ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం సైట్ విజిట్ చేయొచ్చు, తర్వాత బుకింగ్ టైంకి మనం ప్లాన్ చేయొచ్చు ఏంటి అని చెప్పేసి అని. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఎందుకనంటే ప్రైమ్ లొకేషన్ ఒకటి చూడండి. అండ్ ఇప్పుడు ఈ రోడ్లన్నీ ఇవి ఇలా ఉన్నా కూడా, ఎందుకనంటే ఇక్కడ మనకంతా కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి రోడ్లు అనేది ఇంకా పర్లేదు. సో ఫ్యూచర్లో మనకు ఖచ్చితంగా మంచి రోడ్స్ వస్తాయి అండ్ ఎలివేషన్ అంతా మారిపోతుంది. సో ఇదండి. తప్పకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇకపై నుంచి చాలా మంచి మంచి ప్రాజెక్టులు నేను తీసుకొస్తుంటాను మీ ముందుకి. అండ్ మీకు ఏ ప్రైస్లో కావాలనుకున్నా కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది నా ఛానల్లో మీకు, ఎందుకంటే లో ప్రైజెస్ నుంచి హై ప్రైజెస్ వరకు చేస్తూ ఉంటాను. సో మీరు ఫాలో అవుతూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.